హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు అక్కి కిచెన్ వ్లాగ్స్. ఫస్ట్ టైం తాటి రొట్టె చేశానండి. ఎలా వచ్చిందో చూసేయండి. తాటికాయ నుంచి గుజ్జు సపరేట్ చేసుకొని ఆ గుజ్జుని ఒక బౌల్లో తీసుకోవాలి. చూపించిన ఇంగ్రీడియంట్స్ చూడండి: బెల్లం, ఉప్మా రవ్వ, కొబ్బరి తురుము. కొబ్బరి తురుము ఎందుకంటే కొబ్బరి తురుము వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగా వస్తుందంట. ప్రాసెస్ చూద్దాం. తీసి పెట్టుకున్న తాటికాయ గుజ్జులోకి కొంచెం బెల్లం వేసుకొని కలుపుతూనే ఉండాలి. కొంచెం అంటే అవి ఏమన్నా అక్కడక్కడ ఏమన్నా ఉన్నాయేమోనని చూసుకుంటూ కలుపుతూనే ఉండాలన్నమాట. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ప్లీజ్ అండి వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్లం కలిపిన తర్వాత ఉప్మా రవ్వ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. దాన్ని కూడా కలుపుతూ ఉండాలి. అది కూడా మిక్స్ అవ్వాలి అన్నమాట. మొత్తం మిక్స్ అవ్వాలి మంచిగా. ఇప్పుడు నేను చూపించిన విధంగా ఉండాలి. పైన ఉప్మా రవ్వ అంటే మన కొలత ఏంటంటే ఉప్మా రవ్వ తీసుకున్న గిన్నె మనకు కొలత. దానికి సరిపడా మనం వేసుకోవాలన్నమాట. కొబ్బరి అనేది కొంచెమే వేసుకోవాలి. టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొంచెం వేసుకున్నా పర్లేదు. కొంతమంది ఏంటంటే వేసుకోరు. మనం చూపించిన విధంగా కలుపుకుంటూనే ఉండాలి. అది మొత్తం ఉప్మా రవ్వ అదంతా మిక్స్ అవ్వాలి కాబట్టి కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు అసలు సిసలైన కొబ్బరికాయ తురుముని వేసుకోవాలి. ఎందుకంటే మనకు టేస్ట్ని ఇస్తుంది కాబట్టి. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఇష్టం ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేయండి. మనం దీన్ని కూడా యాజ్ యూజువల్ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటేనే కదా బాగా వస్తుంది. మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇక ఫైనల్గా అయితే ఇలా ఉంటుంది. మనం ఏం వేసుకున్నామంటే కొంచెం బెల్లం, ఉప్మా రవ్వ, టేస్ట్ బాగా రావాలి కాబట్టి మనకి కొంచెం కొబ్బరి తురుము వేసుకున్నాం. ఫైనల్ అవుట్పుట్ ఇదైతే. ఇప్పుడు ఏంటంటే స్టవ్ వెలిగించుకొని దాని మీద పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఈ రెసిపీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అది హీట్ అయిన తర్వాత మనం వేసుకోవాలి. అది ఇంకా హీట్ అవ్వలేదు. హీట్ అయిన తర్వాత వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కాబట్టి నాకు ఇంకా కొంచెం హీట్ అవ్వలేదు. నేను కొంచెం వేసి చూశాను, అది కొంచెం అవ్వలేదు. అది మళ్ళీ రిమూవ్ చేసేసి మళ్ళీ ఇప్పుడైతే అది మనం కలిపి పెట్టుకున్న దాన్ని అట్టుగా వేస్తున్నాను. అట్టులాగా సపరేట్ చేస్తున్నాను. చూడండి ఎలా వేస్తున్నాను. ఇది మొత్తం వేసేసిన తర్వాత అండి కొంతసేపు దీని మీద మూత వేసుకోవాలి. మూత వేసుకున్న తర్వాత
చూడండి ఇప్పుడు మూత తీస్తాను. ఇదిగోండి అట్టు నేను అటేపు తిప్పాను, అంటే ఇరిగిపోయిద్ది అని భయం వేసింది, కానీ లేదండి బాగానే వచ్చింది. ఇంకా ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఇది బాగా వచ్చింది అట్టు. ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ ఇంత బాగా రావడం నాకు చాలా బాగా అనిపించింది. చూసారా ఎలా వచ్చిందో. ఇప్పుడైతే కట్ చేస్తున్నాను పీస్ పెట్టుకోవడానికి. టేస్ట్ చేస్తాను కానీ చాలా చాలా బాగా వచ్చింది, బాగా కుదిరింది. ఫస్ట్ టైం చేసాను కాబట్టి చాలా బాగా వచ్చింది. సరే ఈసారి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ట్రై చేస్తాను. ఇలాంటి కొత్త రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.